రత్నగిరి గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు చేసుకోవడం జరిగింది. కల్పన రఘుపతి వాళ్ళు ఇంకా కొంత చిన్న భూమి అప్పు సపోర్ట్ చేసుకొని డబ్బులు యాడ్ చేసుకొని మంచిగా కట్టుకోవడం జరిగింది. వాళ్ళ ముఖంలో సంతోషంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఈరోజు ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో మిగతా కొంత డబ్బులు కలిపి ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు, నియోజకవర్గంలో 3,500 ఇండ్లను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈరోజు పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల సంవత్సరానికి 21,700 కోట్ల రూపాయల భారం పడ్డ ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా ఈరోజు పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టియాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇంకా రాబోయేటువంటి 3 విడతలలో కూడా కనీసం ఒక 20,000 ఇండ్లను నియోజకవర్గానికి 20 లక్షల ఇండ్లను రాష్ట్రంలో కట్టేయాలనే ఒక సంకల్పం ఉంది. కనుక దీన్ని ఇంకా విడతల వారీగా పేదలకు ఇండ్లు కట్టిస్తాం. అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ